అందరికీ నమస్కారమండి. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న పెన్షన్‌దారులకు రాష్ట్ర ప్రభుత్వం అయితే శుభవార్త అయితే చెప్పిందనమాట. సో, మనకి గత ప్రభుత్వంలో ఆసరా పెన్షన్ కింద, ఈ యొక్క ప్రభుత్వంలో చేయూత పెన్షన్ కింద ఈ యొక్క పెన్షన్ పంపిణీ అయితే అందించబోతుంది. అయితే వృద్ధులు, వితంతులకి రూ. 4,000, దివ్యాంగులకి రూ. 6,000 చొప్పునైతే వారి యొక్క ఖాతాలో అయితే జమ చేయబోతుందండి. అయితే దీనికి సంబంధించి గాను ఏంటంటే, అసలు ఈ యొక్క డబ్బులు ఎప్పుడు జమ చేస్తారనే దానిపై చాలామందికి సందేశం అయితే ఉందన్నమాట. సో, ఈ వీడియోలో మొత్తంగా తెలుసుకుందామండి. ఎప్పుడు జమ చేస్తారో ప్రతీదీ కూడాని. అంతకంటే ముందు కొత్తగా ఎవరైనా మన ఛానల్‌ని చూసినట్లయితే దయచేసి వెంటనే ఛానల్‌ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను పెట్టే ప్రతి లేటెస్ట్ అప్డేట్ కూడా మీకైతే ముందుగా తెలుస్తది. ఇంక ఆలస్యం చేయకుండా వీడియోలోకైతే వెళ్ళిపోదాం. సో, ముందుగా ఇక్కడ చూసుకున్నట్లయితే ఈ యొక్క పెన్షన్ సంబంధించి నిధులనేవైతే విడుదల చేయబోతుందండి రాష్ట్ర ప్రభుత్వం అయితే. అయితే మనకిక్కడ ముఖ్యంగా చూసుకున్నట్లయితే మనకి ఎన్నికల్లో అయితే హామీ అయితే ఇచ్చారు కదా! అది ఏంటంటే మనకిక్కడ వృద్ధులు, వితంతులకి మనకి రూ. 4,000, దివ్యాంగులకి రూ. 6,000 చొప్పునైతే అందించబోతుందండి రాష్ట్ర ప్రభుత్వం అయితే. అయితే దీనికి సంబంధించి గాను ఏంటంటే మనకి ఏటా 22,000,00,00,000 నిధులు అవసరమయ్యే అవకాశం ఉందని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం అయితే అంచనా అయితే వేస్తుందన్నమాట. సో, దీన్ని బట్టి చూసుకుంటే మనకి నిధులనేవైతే త్వరలోనే విడుదల కాబోతున్నట్లు తెలుస్తుంది. అయితే దీనికి సంబంధించి గాను మనకి ఈ యొక్క నిధులు విడుదల చేయడంపై అయితే చాలామందికి సందేశం అయితే ఉందన్నమాట. ఇప్పటికే చాలా ఆలస్యమైందని చెప్పి చాలామంది పెన్షన్‌దారులైతే అడుగుతున్నారు. అయితే ఈ యొక్క నిధులు కేటాయించడంపై అయితే రాష్ట్ర ప్రభుత్వం కూడా ఆలోచిస్తుందండి. దీంతో పాటు మనకొక శుభవార్త కూడా చెప్పింది. మీరు వేరే జిల్లాల నుంచి కూడా మనకి ఈ యొక్క పెన్షన్ తీసుకునే వెసులుబాట్లు కల్పిస్తున్నట్లు రాష్ట్ర ప్రభుత్వం తెలపడం అయితే జరిగిందనమాట. సో, దీనివల్ల మీరు ఏ జిల్లా నుంచి ఉన్నా కానీ ఈ యొక్క పెన్షన్ సంబంధించినవి తీసుకోవచ్చని చెప్పేసి తెలపడం అయితే జరిగిందండి. అయితే ఇందులో మనకి ముఖ్యంగా చూసుకున్నట్లయితే, ఈ యొక్క నిధుల విడుదలపై అయితే మనకి రేపు, ఎల్లుండిలోగా స్పష్టత అవకాశం ఉందండి. సో, దీనిపై మనకి రేపు, ఎల్లుండిలోగా అధికార ప్రకటన చేసే అవకాశం ఉందండి. ఎప్పుడు ఏ అధికార ప్రకటన చేసినా మీరు ముందుగా తెలుసుకోవాలనుకుంటే దయచేసి వెంటనే ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదములు. జై హింద్.